ఏపీ డిప్యూటీ సీఎం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లక్ష్యంతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. సనాతన ధర్మంపై పోరాడాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నది అయ్యే వరకు విడిచిపెట్టేదే లేదంటూ చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో ఆయన అప్పట్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దేశంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థ కావాలని డిమాండ్ చేశారు. అందుకు అందరూ సహకరించాలని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పవన్ పిలుపును హిందూ ప్రముఖులు మద్దతు తెలిపారు. ప్రత్యేక ఆహ్వానం పలికారు. అటు తర్వాత ఏపీ కేంద్రంగా అనేక పరిణామాలు కూడా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. దేశవ్యాప్తంగా మఠాధిపతులు, స్వామీజీలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని కూడా డిమాండ్ చేశారు. ప్రముఖ దేవాలయాన్ని ట్రస్ట్ బోర్డులోకి తేవాలని కోరారు కూడా. అప్పట్లో పవన్ డిమాండ్లు ఈ సభలో వినిపించాయి. తద్వారా పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని అందరూ గౌరవించినట్లు అయింది. అయితే మరోసారి సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు. ఆయన సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగి హైదరాబాద్ చేరుకున్న ఆయన నేరుగా కేరళ బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. అనంతరం కొచ్చికి వచ్చి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారు. గురువాయూర్, త్రిశూర్లో పవన్ పర్యటన సాగనుంది. అటు తర్వాత పవన్ 3 రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. అరక్కోణం, మదురై ప్రాంతాల్లో ఆయన పర్యటన సాగనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ ఉండనున్నారు. గతంలో కేరళ టూరిజం డైరెక్టర్ గా చేసిన అనుభవం ఉండడంతో తన ఆలయాల సందర్శనకు పవన్ తనతో పాటు కృష్ణతేజను తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆలయాల సందర్శనకు సంబంధించి బయటకు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వెనుక బీజేపీ ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని ఎప్పటి నుంచో బీజేపీ భావిస్తుంది. అందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ సాధ్యపడడం లేదు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ద్వారా దానిని సాకారం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు చరిష్మా ఉంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో సైతం హిందుత్వ వాదాన్ని బీజేపీ బలంగా వినిపిస్తుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి బీజేపీ ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ను ముందు పెట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో హిందుత్వ వాదాన్ని తీసుకెళ్లాలన్నది బీజేపీ ప్లాన్ గా తెలుస్తుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.